బాగున్నారా? నేనే మీ అభిని. ఈరోజు మనం రోబ్లాక్స్ ఆడైపోతున్నాం. దీనికి ముందు లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేసుకోండి. మీకు ఒక చిన్న టూర్ ఇస్తాను మన గేమింగ్ రూమ్ గురించి. ఇకండి మన ఈ రూము ఇక్కడే మీ షెల్ఫ్స్ కదా, కానీ మెయిన్ మన గేమింగ్ సెటప్ అంత ఉండదు. దాన్ని ఇక్కడే కూర్చొని వీడియోలు తీస్తూ ఉంటా. ఇలాగా ఇక్కడ ఈ కుర్చీ మీద కూర్చొని ఇలా వీడియోలు చేస్తా గైస్. సరే కానీ గేమ్లోకి వెళ్ళిపోదాం. సీ యూ దేర్. నేనే మీ అభిని. ఈరోజు మనం హైడ్ అండ్ సీక్ ఎక్స్ట్రీమ్ ఆడుతాం రోబ్లో. మీకు చెప్పా కదా రోబ్లాక్స్లో ఆడుతున్నానని హైడ్ అండ్ సీక్. మన రూమ్ టూర్ కూడా ఇచ్చాగా, అలాగే ఉంటుంది అంతా. ఇప్పుడు రోబ్లాక్స్లో హైడ్ అండ్ సీక్ ఆడదాం. లెట్స్ గో. మనం ఈ గేమ్ భలే ఉంటుంది, హైడ్ అండ్ సీక్ ఎక్స్ట్రీమ్. ఇంత పెద్ద మ్యాప్లో ఎక్కడైనా దాక్కోవాలంట గైస్. సో నేను ఒక రీజనబుల్ స్పాట్లో దాక్కుంటాను. అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ ఈ గేమ్లో టెలిపోర్టేషన్స్ కూడా ఉంటాయి గైస్. ఆ టెలిపోర్టేషన్స్ వల్ల ఇప్పుడు అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా మన వెనకాల, ఆ చెట్టు మీదకి ఎక్కడానికి దాని సైడ్ ఉన్న చిన్న చెట్టు దగ్గర ఒక బ్లాక్ కలర్ టెలిపోర్టింగ్ దానిలాగా ఉంటుంది. దాని మీదకి జంప్ చేస్తే డైరెక్ట్గా ట్రీ పైకి టెలిపోర్ట్ అయిపోతాం గైస్. అలాగే ఆ పైకి టెలిపోర్ట్ అయిపోతాం. సో వెళ్ళి దాక్కుంటున్నాం. ఫాస్ట్గా వెళ్ళి దాక్కోవాలి. ఆ శేఖర్ మనని ఇది ఈ గేమ్లో ఏంటంటే ఇలా నడుస్తూ ఉండాలి, కానీ శేఖర్ ఎక్కడ కనబడతాడని ఇదితో నడుస్తాం. అయినా సరే శేఖర్ కనిపెట్టేస్తాడు అనుకుంటాం, కానీ శేఖర్ ఎటెటో వెళ్తాడు నాకు తెలిసి. నా వెనకాల రావట్లేదు అనుకుంటున్నా, వస్తే మాత్రం నా పని దుఃఖం కథ అయిపోద్ది దెబ్బకి. నన్ను ఫాలో అవుతున్నాడు ఏంటి గైస్? ఆగండి. ఓకే, నన్ను ఫాలో అవ్వట్లేదు గైస్. సో వెళ్ళిపోదాం. మీకు స్పాట్లో దాక్కున్న తర్వాత మీకు ఒకటి చెప్తా గైస్. ఇది ఈ లోపల దాక్కొని ఒక్క నిమిషం గైస్, మీకు మంచి గోటెడ్ స్పాట్ చూపిస్తా. ఇగండి దీంట్లో లోపల దాక్కోవాలి అంతే. ఇప్పుడు స్పెక్టేట్ ఇట్ నొక్సా పైన ఉందిగా ఆ బటన్. సో గైస్ మీకు ఒకటి చెప్పాలి, వీలైతే కన్ఫామ్గా నాకు తెలిసి కన్ఫార్మే అనుకుంటా, మన శశాంక్తో మనం కొలాబ్ చేయబోతాం. శశాంక్తో, శశి బ్లేజ్. మీరు ఛానల్ చూడలేదు అనుకోండి, మీకు కామెంట్ సెక్షన్లో ఛానల్ పేరు పెట్టేస్తాను గైస్. సో వాడు ఇంకా ఇలాంటి స్పాట్ ఉందని కూడా నాకు తెలియదు గైస్, కానీ ఇట్టుగాడు బెల్లే స్పాట్ ఎత్తికాడు. కానీ ఆ కొలాబరేషన్ అయితే రోబ్లాక్స్ లేకపోతే ఏమైనా కొత్త గేమ్ ఆడతాము ఇద్దరం కలిపి. సో అయితే అవుతుంది, లేకపోతే లేదు. కానీ ట్రై చేస్తాం చేయడానికే. అవ్వకపోతే మేమేం చేయలేం గైస్, సారీ. కానీ ట్రై చేస్తాం, ఫుల్ ఇదితో ట్రై చేస్తాం శశి ప్లేస్తో వీడియో తీయడానికి. బై ది వే మీకు చెప్పాలి గైస్, థ్యాంక్ యూ ఫర్ 30 సబ్స్క్రైబర్స్ గైస్. మీరు చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొత్త వాళ్ళు కూడా, వ్యూవర్స్ కూడా బోల్డ్ మనుషులు చూస్తున్నారు. అలాగే ఇంకా అలాగే చేయాలి గైస్, మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మొన్న ఎగ్జామ్స్ అవుతున్నాయని వీడియోలు తీయలేకపోయాను. ఒక 10 డేస్ నుంచి 10 డేస్ అయ్యి ఉంటాయి. 10 డేస్ నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయి, దెన్ నేను హోంవర్క్లు కట్ చేస్తూ ఉండిపోయాను. అందుకే అమ్మో ఇట్టుగా మన స్పాట్కి వచ్చాడు గైస్. నాకు ఎందుకో స్కెచ్గా అనిపిస్తుంది, మన దొరికి పెట్టేస్తాడేమో అని. ఇంకా 1 minute 30 seconds ఉంది. ఆడు మాత్రం ఈ లోపల దూకి సెట్ చేశాడు అనుకోండి గైస్, మనం కథం, ఫుల్లీ కథం గైస్. అమ్మయ్య మన నుంచి వెళ్ళిపోతున్నాడు దూరం. ఎవరో కనబడినట్టు ఉన్నాడు గైస్ ఆడికి. సో ఈ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం కదా, ఈ గేమ్ నిజంగా చాలా బాగుంటుంది గైస్, సూపర్ ఉంటుంది.
యాక్చువల్లీ మీరు అనుకుంటున్నారు నా గేమింగ్ సెటప్లో ఏం లేదంటే జస్ట్ ఒక టేబుల్ ఉంది అనుకుంటున్నారు కదా. ఎందుకంటే నాకు గేమింగ్ సెటప్ అవసరం లేదు, నేను ఫోన్ మీద ఆడతాను కాబట్టి ఒక హెడ్సెట్ ఉంది. ఆ హెడ్సెట్ పెట్టుకొని వీడియోలు తీస్తూ ఉంటా. ఆ హెడ్సెట్ పెట్టుకొని ఫోన్కి కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ వీడియోలు తీస్తాను. అంతేగాని మన టేబుల్ మీద పెద్ద మానిటర్, పీసీ, మౌస్ అలాంటివి ఉండవు. అంతా మనం జస్ట్ మీడియం లెవెల్, అంత లేదు. అందుకే ఇద్దరు దొరికిపోయారు గైస్ ఒక్క స్పాట్లో. నిజంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముగ్గురు దొరికిపోయారు వీడికి. ఏమో ఎస్కేప్ అయిపోగలే వీడు. లేదులే, మన దగ్గరికి అస్సలు రాలేడు. ఇన్ని స్టడ్స్ ఉన్నాడు మన నుంచి. అది మనం గెలిచాం గైస్. ఇంకా ఇద్దరే ఉండిపోయారు గైస్. మంచిది. దాంట్లో మనం ఒకరు. అందుకే 10 కాయిన్స్ వచ్చాయి మనకి. నేను కొత్త పెట్టుకుందాం అనుకుంటున్నా, కొనొచ్చో లేదో చూస్తున్నాను అంతే. నేను ఈ యూఎఫ్ఓ కొందాం అనుకుంటున్నా, నేను అవ్వట్లేదు. సో ఈ మెకా స్పైడర్ కొనేద్దాం. బ్యామ్ ఎక్విప్ కొట్టాం. ఇప్పుడు ఆడుతూ ఉంటే అది మనని ఫాలో అవుతూ ఉంటుంది ఆ స్పైడర్. ఇందాకలో ఒకడు సర్వైవ్ అయ్యాడు నాతో పాటు. ఆడే ఇప్పుడు సేఫ్ అయ్యాడు ఫాస్ట్గా. ఇప్పుడు ఏ మ్యాప్ సెలెక్ట్ అయింది గైస్? ఈ మ్యాప్ భలే ఉండదు గైస్. మీకు మంచి స్పాట్కి తీసుకెళ్తా. మీరు ఒకవేళ హైడ్ అండ్ సీక్ ఎక్స్ట్రీమ్ ఆడుతున్నారు అనుకోండి, ఈ స్పాట్కి వెళ్ళిపోదురు. భలే ఉంటుంది. ఈ సింక్ లోపలే ఒకడు దూకాడు కదా అక్కడికే. సో ఏం చేస్తామంటే ఈ వాటర్లోకి దూకి ఇగండి, ఇది మన స్పాట్. యాక్చువల్లీ ఎంత ఇది కాదు ఈ స్పాట్, దాని నుంచి ఇంకొంచెం మార్చాలి. ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక దాంట్లోకి దూకాలి. ఆ దూకడమే ఒక్కొక్కసారి ఇది ఏమంటారు, ఒక్కొక్కసారి దూకలేమో ఒక్కొక్కసారి దూకుతాము. కష్టం అయిపోయింది కాబట్టి ఓవెన్లో దూకున్నాం గైస్. ఇట్టు వస్తున్నాడు బయటికి. అది గెంతడం కష్టం అయిపోయాక ముగ్గురు ఓపెన్ లేదు తోకుంటున్నారు రా బాయ్. ఆడొచ్చి వాళ్ళని పట్టించుకుంటాడు. 1 2 ఈడు పారిపోతున్నాడు. ఇటు దూకుసిడు కానీ ఇట్టుకి ఫాస్ట్ ఇది ఉంటుంది, ఫాస్ట్ పవర్ ఉంటుంది. దాని దెబ్బకి ఫాస్ట్ పరిగెట్టచ్చు. చాలా బాగా ఇది. ఈ ఇట్టు మాత్రం భలే ఆడుతున్నాడు. ఇంకొన్ని మనుషులు దొరికిపెట్టాడు అనుకోండి అయిపోయా. అమ్మో నా దగ్గరకు వస్తాడు గైస్. ఏం చేద్దాం ఇప్పుడు? నాకేదో తేడా కొడుతుంది. ఆడు అవెన్లోకే దూకుతాడని. అవెన్ పక్కన నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో స్పాట్ ఉంది గైస్. వాడు ఎక్కడైనా దూరం వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు చూపిస్తా ఆ స్పాట్ ఏంటో. అమ్మా వాడికి ఎవరో దొరికిసారు. వాడు వేరే వాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నాడు. పైకి ఎక్సాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ క్యాబినెట్ కింద నుంచి ఒక దగ్గర స్పాట్కి వెళ్దాం. దానికి టైం పట్టిద్ది. ఇటు కూడా మనల్ని ఫాలో అవుతున్నాడు అనుకోండి గైస్, కష్టమే. కానీ ట్రై చేద్దాం. ఈ క్యాబినెట్ లోపలికి అక్కడ స్ట్రైట్కి మనకు ఒక క్యాబినెట్ ఉందిగా, ఇటు మన వెనకాల లేడు. మనం ఈ టేబుల్ ఎక్కేద్దాం. ఈ టేబుల్ ద బెస్ట్ నాకు తెలిసి. టేబుల్ మీద ఒక టెలిపోర్టర్ ఉంటుంది, ఆ టెలిపోర్టర్ మీద ఇంకొక ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ కుర్చీ మీద దూకాలి. ఇప్పుడు ఫాస్ట్ ఈ మొక్క లోపల దూరిపోవాలి. ఈ మొక్క లోపలికి దూరుతున్నా, అదే టెలిపోర్టింగ్. ఇప్పుడు మనకి కాయిన్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్నాం కదా గైస్, ఇలా వెయిట్ చేద్దాం. స్పెక్టేట్ ఇట్టుకోవద్దాం. బాబా భలే ఆడుతున్నాడు గైస్. ఇంకా ముగ్గురే ఉండిపోయారంట. ఇంకా 2 minutes ఉంది మ్యాచ్. నాకు ఏదో తేడా కొడుతుంది. ఇంకొకటి దొరికిస్తాడు. భలే ఆడుతున్నాడు. ఇంకా ఎవరో ఉండిపోయారు. ఈ శ్రేయాస ఏదో ఆడి పేరు. ఆడే భలే ఆడుతున్నాడు. నన్ను దొరికిపెట్టకపోతే చాలు. ఆ స్పాట్ తెలియకపోతే సరిపోద్ది గైస్. ఆ స్పాట్ తెలిసిపోయింది అనుకోండి అయిపోయి మన పని. దుఃఖం బంద్.
అయిపోద్ది మన పని దెబ్బకి. చూద్దాం. అయ్యో కొంప తీసాడు. అడికి తెలుసా? అమ్మే అడికి తెలుసు బాబు, అడికి తెలుసు బాబు, అడికి తెలుసు బాబు. వస్తాడు రా బాయ్, వస్తాడు 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 రా బాయ్. అమ్మాయి నన్ను కనిపెట్టాడు గైస్, నన్ను కనిపెట్టాడు. ఓ షెడ్ గైస్, మనం పరిగెట్టాల్సిందే. ఓ షిట్ గైస్, దొరికి పెట్టాడు గైస్. ఇటు గెలిచేస్తాడు ఇంకొక్కడు దొరికితే. మరి అసలు ఎక్కడ దాక్కున్నాడు? ఏదో బుక్స్లో, బుక్స్ లోపల దాక్కున్నాడు. అది దొరికిపెట్టడం కష్టమే గైస్. ఇంకా 1 minute ఉంది గైస్. ఆ 1 minute అయిపోతే మనం వీడియో ఎడిట్ చేసేద్దాం. ఒక్క నిమిషం గైస్. ఇది ఏంటి ఎంత ఇదిగా ఉంది? ఒక్క నిమిషం గైస్. అయిపోతుంది గైస్, ఆల్మోస్ట్ లాస్ట్. నాట్ వైజాగ్ లార్డ్ 9011 అంట. ఆడాడు. ఏం చేస్తున్నాడు వీడు? ఆడుకుంటున్నట్టున్నాడు గైస్. లేదులేండి, ఆడు దొరికిపోతాడో ఏమో, నాకు డౌట్ కొడుతుంది. దొరికిపెట్టలేడు నాకు తెలిసి. సేకర్సే గెలిచినాడు. అదే మనమే గెలిచాం గైస్. మంచిదే గైస్. సో అయిపోయింది గైస్. ఓకే, కానీ ఇప్పుడు ఈ గేమ్ లీవ్ చేసేస్తున్నాం. ఈ గేమ్ లీవ్ చేసి ఇంకొకటి చెప్పాలి గైస్. షిప్ ప్లస్ కొలాబ్ ట్రై చేద్దాం. కానీ బాయ్ గైస్.